ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సభాపతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటోంది బీఆర్ఎస్. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉంటోంది. ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం ఇటు టెక్నికల్గా మాట్లాడాలి, అటు ప్రజల కోణంలో మాట్లాడాలి. ఓవైపు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. స్పీకర్ నిర్ణయం ప్రకారం మేము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక రాజకీయ సమాధి అయిపోయింది. మళ్ళీ వీళ్ళకు టికెట్లు వచ్చుడు కూడా కష్టమే. ప్రజలు గెలిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రజా నిర్ణయాన్ని కాదని వీళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళారు. ఇవన్నీ ఒకవైపు వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది క్లీన్ చీట్ ఇస్తే నిన్న ఆయనకి 2 క్లీన్ చీట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ యాజ్ ఎ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో. ఇక ఈ చైర్మన్ ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు. ఎవరైతే వీళ్ళపైన పిటిషన్ దాఖలు చేశారో అండ్ దీనిపైన హైకోర్టులో కూడా సవాల్ చేస్తారు. హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తారు ఏంటి ఇవన్నీ చూడాల్సినటువంటి అంశం. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పీకర్ నిర్ణయం చట్టబద్ధంగా ఉందా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం. స్పీకర్ నిర్ణయం చట్టబద్ధంగా ఉంది అంటే ఏ బేసిస్ పైన ఉంది? ఈవెన్ దానం నాగేందర్ పైన ఉన్నటువంటి పిటిషన్, ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఎన్నికల తర్వాత ఎంపీ ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్, ఇవన్నీ చూసి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారా? లేదు ముందు పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసినటువంటి పిటిషన్ వరకే చూసి నిర్ణయం తీసుకున్నారా? కళ్ళ ముందు కనిపిస్తున్నది ఒకటి, టెక్నికల్గా కనిపిస్తున్నది ఒకటి. ఎన్ని మాట్లాడదాం దీనిపైన? ప్రజలంతా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ తీర్పు ఒక హాస్యాస్పదంగా ఉంది అన్నది కూడా మేధావర్గం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తిక్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు, అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ ప్రసాద్ గారు, నమస్తే. నమస్తే. నమస్తేనా. పిలుస్తున్నారా? ఇంటికి వెళ్ళి కండువాలు కప్పి రండి తెలంగాణ భవన్ కానీ పిలుస్తారా? ఏం చేయబోతున్నారు ఈ 10 మందిని? శ్రీకాంత్ గారు, మీకు మన ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా మన ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఏదైతే గడ్డం స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో స్పీకర్ హోదాలో, అది ప్రజాస్వామ్యానికి మచ్చగా, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా జరిగే ఒక ప్రక్రియకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం. నిన్ననే మా కేటీఆర్ గారు కూడా చెప్పారు, వాస్తవ పరిస్థితులు పరిగణలోకి తీసుకోకుండానే టెక్నికల్ అంశాలని చెప్పేసి కొట్టివేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. అంటే నిజంగా కూడా ఎవిడెన్స్ లేవు, వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఎవరు ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్లియర్ కట్గా ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రజల ముందు అవి కనపడుతున్నప్పటికీ కూడా ఈరోజు ఒక్క గడ్డం ప్రసాద్ గారికి కనపడకపోవడం అనేది చాలా 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 విడ్డూరంగా అనిపిస్తా ఉంది. ఇంతకంటే దగులుబాజీ నిర్ణయాలు ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో ఉండవు అనుకుంటున్నాను నేనైతే. ఎవరైనా సరే అంటే ఎంతసేపు ఈ 9 మంది మారలేదు లేకపోతే ఇంకోటి చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో అన్ని ఎవిడెన్స్ తో సహా మేము స్పీకర్ ముందు పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత కూడా మేము కాదు అని చెప్పేసి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? మీరు చూడండి, అంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో ఏ ప్యానల్ మీద ఏ పార్టీగా పోటీ చేసింది దానం నాగేందర్. దానం నాగేందర్ గారు ఎంపీగా, అంటే అది తర్వాత పిటిషన్ వేసినప్పటి నుంచే స్పీకర్ పరిగణలో ఉంది.
పిటిషన్ అప్పటికి లేదు, అప్పటికి బీఫామ్ పోటీ చేయలేదు, బీఫామ్ ఇవ్వలేదు అన్నది ఈ స్పీకర్ నిన్న చూసినటువంటి యాంగిల్. అంతిమంగా ఏం జరిగింది అనేది కావాలి. సరే, అంటే ముందా కొంచెం తర్వాతన ఇప్పుడైనా తీసుకునే నిర్ణయం ముందు జరిగిన పరిణామాలు అనేవి కనపడట్లేదా? ఇప్పుడు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. కళ్ళ ముందు కనపడుతున్న దానికి కూడా కనపడకుండా గుడ్డి వాళ్ళుగా మాట్లాడతామా, చెవిటి వాళ్ళుగా ఉంటామా? అంటే ఈ ప్రజాస్వామ్యానికి ఒక మా స్పీకర్ వ్యవస్థ అనేది ఒక ఇండివిజువల్ గా ఉండాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించింది మీరు సమంగా మేము హాల్లో సభలో మేము సమానంగా గౌరవిస్తున్నాము అని చెప్పేసి అని అనుకుంటే ఆ రెండు పార్టీలకు కానీ మూడు పార్టీలకు కానీ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు కానీ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న స్పీకర్ దానికి సంబంధించిన బాధ్యతను నిర్వర్తించాల్సిన కర్తవ్యం లేదా? అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఈ రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగం దగ్ధమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నాశనం అవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి? ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి? ఈ స్ఫూర్తికి ఇట్లనే అయితే మేమేం అడుగుతున్నామనంటే వీళ్ళు ఎంతసేపు మేము పోయినసారి ఎమ్మెల్యేలను తీసుకోలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి 2004లో మా 10 మందిని ఎవరండి తీసుకెళ్ళింది? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు మేము తీసుకున్నప్పుడు మీరు తీసుకెళ్ళినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ఇంకో పార్టీ అన్ని పార్టీలు కలిసి మా పార్టీని నాశనం చేయడానికి లేదా మా ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతుంటే మేము కాళ్ళు చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని మేము ఉండి మేము మా ఎమ్మెల్యేలను ఎందుకు ఇస్తున్నారు చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే సార్. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దానం నాగేందర్ని కళ్ళ ముందు అందరు చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన విషయం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి విషయం, కడియం శ్రీయర్ కూతురు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిస్తే కడియం శ్రీయర్ కూతురు కోసం తాను పార్టీలో చేరడం కానీ ఎన్నికల్లో ప్రచారం చేయడం కానీ కాంగ్రెస్కి ఓటేయమని చెప్పడం కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేయమని చెప్పడం కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం కానీ తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పడం కానీ సంజయ్ కాంగ్రెస్లో చేరినా అని చెప్పడం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మహిపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్లో చేరినా తప్పు చేసినా అని బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు బయట ఉండి. ఇవన్నీ కనిపిస్తలేవా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఇలా ప్రతిపక్షం మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతోంది? మరీ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఇంత వ్యవహరించాలా, ఇంత దిగజారి వ్యవహరించాలా, వ్యవస్థలు ఏమవుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఈరోజు. సార్, దిగజారి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేమేం అల్పసంఖ్యాకులం ఏం కాదు. కావాల్సిన మెజారిటీ మా దగ్గర ఉంది. ఈ రోజు వీళ్ళ ఎమ్మెల్యేల కోసం కావాల్సిన మెజారిటీ ఉన్నప్పుడు గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎవరెత్తిండ్రు సార్? ముఖ్యమంత్రి అన్నారు ఒక గేట్ ఎత్తితేనే నలుగురు వస్తే మొత్తం గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పి. సార్, ఎత్తుతే మీరన్న మాట ఇప్పుడు ఒకవేళ ఎత్తలేదు, ఇంకా ఎత్తుతే ఒక కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక హరీష్ రావు తప్ప ఆ పార్టీలు ఎవరు కూడా మిలగరు. ఈ విషయం ఒక గేట్ ఎత్తిన మాట ఒప్పుకోవాలా? ఎత్తితే అన్న మాట కంటే ముందు ఒక గేట్ ఎత్తితే అన్న మాట కూడా అన్నారు. అది ఎత్తినట్టే కదా. ఒక్క గేటు ఎత్తుతే, ఒకటే గేటు, అన్ని గేట్లు అవసరం లేదు. ఒక్క గేట్ ఎత్తుతే ఆ ఇద్దరు తప్ప పార్టీలు ముగ్గురు తప్ప ఎవరు ఉండరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు, వారు అసెంబ్లీకి రావట్లేదు అని మర్చిపోయినా క్షమించాలి. వాళ్ళు ముగ్గురు తప్ప పార్టీలు ఎవరు మిలగరు. ఒక గేట్ ఎత్తుతేనే. ఇంకా రెండో గేట్ ఎత్తితే హరీష్ రావు గారు కూడా వచ్చేస్తారు. కాబట్టి ఒక గేట్ అన్నది అందుకు, రెండో గేట్ ఎత్తితే హరీష్ రావు గారు కూడా వచ్చేస్తారు. అప్పుడు మిలిగేది ఇద్దరే అన్న ఉద్దేశంతోనే మాట అన్నారు. ఇంతకుముందు గౌతమ్ అన్న మాట్లాడుకుంటూ కూడా చివరిలో ఒక మాట అన్నారు, మా పార్టీని అస్తిత్వపరుస్తుంటే మా ప్రభుత్వాన్ని కూలగొడుతుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలనా అని ఒక మాట అన్నారు కదా. మరి మీ ఫార్ములానే అవతలలో కూడా అప్లై అవుతుంది కదా. అట్లాంటప్పుడు మేము ఇంతవరకు చేయలేదు. మీరు చెప్పిన ఫార్ములా అవతల వాళ్ళకి ఎందుకు అప్లై కాదు అని అడుగుతున్నా. ఈ రోజు ఇప్పుడు ఇంతవరకు చేయలేదు అంటే నేను సింగిల్ క్వశ్చన్, నేను అడిగిన ప్రశ్నలో సరే ఇప్పుడు ఈ 10 మంది కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? వాళ్ళు ఏ పార్టీ మీద పోటీ చేసి గెలిచారో అదే పార్టీలు ఉన్నారు వాళ్ళు. అట్లయితే బీఫామ్ మీద పోటీ చేసిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీ మాటల్లో ఒప్పుకున్నారు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. గెలిచారు. ఎవరు గెలిచారు సార్? దానం నాగేందర్ గెలవలేదు. పోటీ చేసిన వ్యక్తి పోటీ చేసినారు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ శాసనసభలో ఏ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచారో వారు అదే పార్టీలో ఉన్నారు. ఇంతవరకు
శాసనసభ ఎల్పీలో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా మారలేదు. ఎవరి పార్టీలో వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు వాళ్ళ పార్టీ ఎల్పీ నాయకత్వానికి లోబడి లేరన్నా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు రాకపోయినా, ఎల్పీ మీటింగ్కి రాకపోయినా, వాళ్ళ పార్టీకి క్రమశిక్షణ కమిటీ అని ఒక కమిటీ ఉంది. లేకపోతే మా పార్టీలో క్రమశిక్షణ అనేది లేదు, దానికి కమిటీ లేదు, ఏమీ లేదని ఒప్పుకోమనండి. ఒకవేళ వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అంటూ ఏదైనా ఉంటే కల్వకుంట్ల కవిత గారిని, ఆలే నరేంద్ర గారిని, విజయశాంతి గారిని ఎట్లయితే బహిష్కృతం చేశారో అట్లా వాళ్ళని బహిష్కరించమనండి. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పండి. గత 2.5 సంవత్సరాలుగా ఆ ఎమ్మెల్యేల అకౌంట్ లో నుంచి వీళ్ళు తీసుకుంటున్న 5,000 తాలూకు సంబంధించినటువంటి డొనేషన్ గురించి చెప్పండి. మీరు భుజాన మోస్తున్నారు, అర్థమైంది. వేరే ఆప్షన్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. సార్ ఒక మాట అర్థమైపోతుంది. ఒక మాట ఛాలెంజ్ చేస్తా. టెక్నికల్ అని చెప్పేసి ప్రజల్ని పక్కన పెడుతున్నారు, మాన్యువల్ ని పక్కన పెట్టి టెక్నికల్ పట్టుకుంటున్నారు. మాన్యువల్ ఓటేసినట్టు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సార్ ఇంత రాకెట్ సైన్స్ ఏం లేదు. నేను ఒక డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ పార్టీ బీఫామ్ మీద, మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి వాళ్ళను ఆ రాజీనామా చేయమని డిమాండ్ చేయమని చెప్పండి. ఆ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి వాళ్ళ ఇంటికి పోయి, మీరు మా పార్టీలో లేరని మేము నమ్ముతున్నాం కాబట్టి, మా బీఫామ్ మీద పోటీ చేస్తారు కాబట్టి మీరు రాజీనామా చేయమని చెప్పి వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ రాజీనామా పత్రాలను తీసుకొని స్పీకర్ ఫార్మాట్లో వచ్చి స్పీకర్కి ఇవ్వమని చెప్పండి. ఆమోదిస్తాం. ఉప ఎన్నికలకు పోదాం. ఎవరి దమ్మేందో ఎవరి ధైర్యం ఏందో చూసుకుందాం. లేదు వీళ్ళు సుప్రీంకోర్టు పోతున్నారు కదా, పొమ్మనండి. రాష్ట్రంలో ఎట్లాగో అవమానపడ్డారు, దేశ స్థాయిలో కూడా అవమానపడి వస్తామంటే మాకు ఇబ్బంది ఉంటే మేమెందుకు భుజాల మీద మోస్తాం? ఈ 10 మందికి ఏం అవమానం కాదు. కానీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఆ ఇంటి పక్షి ఇంటి మీద వాలొద్దు, వాలితే రాళ్లతో కొట్టవన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీఫామ్ ఇస్తుంది. హైదరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానవ్ నాగేందర్ కు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాకి వాలినట్ట వచ్చి ఇంట్లో కూర్చున్నట్ట, నట్టింట్లో కూర్చున్నది. శాసనసభ ఎల్పీలో ఎవరైనా పార్టీ మారినట్టు చూపిస్తే ఎవరో రాలని కాదు, నేనే వస్తా. కాంగ్రెస్ రామ్మోహన్ రావు గారు, రాట్లు పట్టుకొని నేనే వస్తా. రామ్మోహన్ రావు గారు, మారిన వాళ్ళు ఎవరో చూపెట్టండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి. ఎంఆర్ఆల ఇది కొంత హాస్యాస్పదమైనటువంటి చర్చే. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఈ ఎపిసోడ్లు మనం చేస్తున్నాం. అప్పట్లో ఏదో చక్రవాకం సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్లు నడుస్తూనే ఉన్నాయి. ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా ఉంటుంది స్పీకర్ల నిర్ణయం పైన. సో గతంలో అంటే ఏది మిగతా రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్లో ఒక రూలు, తెలంగాణకు ఒక రూల్ ఉంటుందా? అక్కడ స్పీకర్ ఒకలా ఉంటారు, ఇక్కడ స్పీకర్ ఒకలా ఉంటుందా? రాజ్యాంగం అక్కడికి ఒకలా ఉంటుంది, ఇక్కడికి ఒకలా ఉంటుందా? స్పీకర్ నిర్ణయాన్ని, జ్యుడిషియల్ రివ్యూని ఇంకెంతకాలం పట్టొచ్చు? శ్రీకాంత్ గారు, ఇప్పుడు వాళ్ళిద్దరు వాదనలు విన్నాం కదా, వాళ్ళిద్దరు అదే వాదించుకుంటారు. కానీ నీకు ఏం చేయలేదు అక్కడ చెప్తారు. 2 అంటున్నాడు. స్పీకర్ల పాత్ర గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం అక్కడి నుంచి వస్తాం. ఎందుకంటే గౌతమ్ గారు మొన్న 2004 అన్నారు కనుక 2004 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయారాం గాయారం సంస్కృతి పెంపొందించింది. నేను 2004 నుంచే వస్తాను. 2004లో స్పీకర్ ఎవరున్నారు? అప్పుడు కేఆర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు? ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. అంతే కదా. కొత్త నాంచి 5 ఏళ్ళు నాంచి 6 నెలల ముందు మీరు రాజీనామా చేయండి, అనవసరంగా ఎందుకు నువ్వు పదవులు పోతాయి అని చెప్పింది కదా వాళ్ళు కదా. గతంలో రాజీనామా చేసి గెలిచిండ్రు. అట్లానే తర్వాత 2009లో చూస్తే అదే పరిస్థితి. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు మొన్నటి దాకా, ఇప్పుడు మన ఫిరాయించే దాకా ఆయన స్పీకర్ గా ఉన్నారు. అంతకుముందు 2 ప్రభుత్వాలు కూడా పని చేసిన పని ఆయన కూడా అంతే కదా. 6 నెలల ముందు రాజీనామా చేయండి లేకపోతే పదవులు పోతాయని చెప్పి ఇటుపక్క అటుపక్క చేసిన సందర్భంలో చూసినాం కదా. మనం సమస్య లేదు. గడ్డం ప్రసాదరావు గారు ఏం చేశారు వాళ్ళు కూడా అదే చేసారు. తేడా ఏం లేదు. కాకపోతే ఈయన తీర్పు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గతంలో 10 మందిని చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతులు ఎత్తేసి హ్యాండ్స్ అప్ అన్నట్టు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఫిరాయింపు తప్పని చెప్పి వాళ్ళు కేసులు వేస్తే అది వేరే ఉంటుండే. 2014 వేసిన వేరే ఉంటుండే, 2018 వేసిన వేరే పోయేది పోలే నిలిచేదే మన గట్టి గింజ అనుకున్నారు. 6 మిగిలారు. ఒకసారి 6, ఒకసారి 7 మిగిలారు. 21 మంది ఉన్నప్పుడు 13 మంది చేర్చుకున్నారు. 19 మంది ఉన్నప్పుడు 12 మంది చేర్చుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు కూడా గురువింద గింజ తన నలిపారు కదా. 2 పార్టీలు చేసిన పని అనేది సమర్థించుకోవడానికి ఎలాంటి వీలు లేదు. ఒకవేళ సమర్థించుకుంటే ఇప్పుడు సామ్యుల్ గారు అన్న వాదనే ముందరికి వస్తుంది కదా. ఎందుకంటే ఆనాడు 63 మందిని గెలిపించారు 2018లో. 63 ఉన్నారు కనుక మమ్మల్ని నాశనం చేస్తారు అనుకుని మేము ఫిరాయింపులు వచ్చేస్తాను తప్పే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శ పోయింది ఏంటంటే శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళు చేతులడి కూర్చుంటే చేతులు ఎత్తేస్తే
వాళ్ళు మెల్లగా అందరూ ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు అందరు కలుపుకొని ఫిరాయింపుల చట్ట కింద రాకుండా చేసుకున్నారు. రాకుండా చేసుకోకముందే ఇప్పుడు ఇవాళ లాగానే బీఆర్ఎస్ వాళ్ళు కనుక అభ్యంతరం పెట్టినట్టు పెడితే అక్కడికే గేట్లు ఆగిపోయి అంటున్నాం. మేము గేట్లు ఎత్తినాం, అతి త్వరలో మొత్తం మిగతా 16 మంది వస్తారు అని చెప్పి అవును మాట్లాడినారు. మాట పోయింది. కానీ ప్రజలు మాత్రం చూస్తున్నారు. కాలంబు రాగానే కాటేసి తీరుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమనంటే మీరు వీళ్ళని ఓడించండి అన్నాడు. 12 మంది ఫిరాయింపుదారులను 10 మందిని ఓడించారు. ఇప్పుడు ఇద్దరే గెలిపించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంటున్నారు. దానం నాగేందర్ గారు బాగా నైతికంగా పాపం చేసినప్పుడు ఆయన ప్రజలు ఓడించారు. అప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే అప్పుడు పాపం ఏమంటున్నా 2004లో ఆసిఫ్ పోటీ చేసి గెలిచి టీడీపీ వస్తుందేమో అధికారులకు మళ్ళీ అని చెప్పి టీడీపీ పోటీ చేసి గెలిస్తే మళ్ళీ రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్తే ప్రజలు ఏమన్నారు, అంగీలు మార్చినంత తొందరగా మీ పార్టీలు మార్చే లాభం లేదు, నిన్నటి దాకా టీడీపీ అని తిరిగినాం, ఇవాళ కాంగ్రెస్ ఎట్లా తిరుగుతాను ఓడించిన అన్నాడు. ఇప్పుడు ఆ నైతికత గురించి పూర్తిగా సిగ్గు విడిచింది. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకు పార్టీలతో సంబంధం లేదు. ఈ గతంలో స్పీకర్లు చెప్పినా ఇప్పుడు ఇవాళ స్పీకర్ గారు గడ్డం ప్రసాదరావు గారు ఆయన మీద నాకు వ్యతిరేకత లేదు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచినట్టు కాదు, కానీ సిగ్గుపడాలంటున్నాను. ఎందుకంటే ఈ తీర్పును చూసి సిగ్గుపడాలి, రాజ్యాంగం సిగ్గుపడాలి, రాజకీయ వ్యవస్థలు సిగ్గుపడాలంటున్నాను. వీళ్ళు చేస్తున్న పనులకు ఆయన బలిపశువే కావచ్చు, ఆయనే బలిపశువు. కానీ వాళ్ళు ఏమైందంటే నేను మన బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు రాజీవ్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ చెప్తే చేసి ఇంకెవడో చెప్తాను. ఆయన బుద్ధి ఏం చేస్తుంది, ఆయన జ్ఞానం ఏం చేస్తున్నట్టున్నాను. ఎందుకంటే స్పీకర్ పద్ధతి కాదు ఇది, ఏమైనా ట్రిబ్యునల్ చైర్మన్ అని అంటున్నారు. ఎందుకని ఇప్పుడు ఏమైందంటే ఏదో పెద్ద జరుగుతుంది, సుప్రీంకోర్టులో చాలా మంది ఊహిస్తున్నారు. ఏం కాదు, అది అడ్వకేట్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టులో జరిగేది ఏం లేదు, ఇన్ఫ్రాక్షన్ అవుతుంది అంటే పిటిషన్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే అక్కడ వీళ్ళు వేసిన పిటిషన్ ఏంది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటా లేడనే కదా వేసింది. తర్వాత నిర్ణయం తీసుకోమని చెప్పి 4 వారాలు 5 వారాలు 3 వారాలు ఇచ్చే అన్ని పోయినాయి అని చెప్పి చివరి మొన్న అంతకుముందు అసలు యాక్చువల్గా ఈ వేట్ ఎప్పుడు పడాల్సి ఉండే, ఈ తీర్పు ఎప్పుడు రావాల్సి ఉండే, నెల కింద రావాల్సి ఉండే. ఇదే సుప్రీంకోర్టు కోర్టులు కూడా అంటున్నాను, కోర్టులు కూడా ఇట్లా జాప్యం చేయడం వల్ల వస్తున్న సమస్య ఇదంతా అంటున్నాను. వాళ్ళు కూడా సోద్యం చూస్తూనే అంటున్నాను. మొన్న సుప్రీంకోర్టు ఏమన్నది, ఏది మన న్యూ ఇయర్ కన్నా ముందు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుతారో తేల్చుకోండి అని హెచ్చరించిందే. మరి న్యూ ఇయర్ తర్వాత 3 సార్లు ఎందుకు వాయిదా వేసింది? తప్పు కదా. ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత అంటే వాయిదాలు ఇచ్చుకుంటే పోతుంటారు, మీరు వాళ్ళేమో ఈ పని చేసుకుంటూ కూర్చుంటారు కదా. ఇప్పుడు కూడా ఏంటంటే స్పీకర్ కి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు కూడా నేరుగా ఏం చేయలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదున్నా మళ్ళీ రిటర్న్ ట్రిబ్యునల్ కే పంపిస్తారు, మళ్ళీ రివ్యూ కోసం పంపిస్తారు. ఈ లోపు పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అది కాదు, స్పీకర్ అక్కడ మీరు ట్రిబ్యునల్ చైర్మన్ కానీ మీరు ఆదేశిస్తున్నారు మిమ్మల్ని అన్నది రిక్వెస్ట్ కాదు. స్పీకర్ అధికారం ఎక్కడంటే మార్కండేయుడు కదా శివలింగాన్ని కాదు చూసుకున్నట్టు అసెంబ్లీ లోపెట్టి, అసెంబ్లీ ఆవరణలో పెట్టే పోలీసులు రావడానికి వీల్లేదు, కోర్టులు రావడానికి వీల్లేదు. బయట కదా ఫిరాయించింది, బయట కదా. బయట ఫిరాయించినప్పుడు ఏం చేయొచ్చు అంటే స్పీకర్ అధికారం కాదు అక్కడ, ట్రిబ్యునల్ చైర్మన్ మీరు కనుక తీర్పు చెప్పన్నారు. నేను ట్రిబ్యునల్ చైర్మన్ అని ఆయనను నేను అభిశంసిస్తున్నాను, తప్పు అంటున్నాను. అయితే ఇక్కడ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే పిటిషన్ కొట్టేస్తారు, అంటే కొట్టేస్తారు, ఇన్ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పర్పస్ అయిపోయింది కదా. వాళ్ళు ఏం చేశారు, తీర్పు చెప్తలేడు చెప్పమన్నారు, చెప్పొద్దలేడు అని చెప్పి కోర్టు ధిక్కారం కింద వేశారు ఆ పిటిషన్. సార్ ఇప్పుడు ఈ కేసులో ఒకటి కంపారిజన్ ఒకటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కలకత్తాలో పార్టీ మారారు, సువేందు అధికారి వేసిన పిటిషన్ పైన ముకుల్ రాయ్ మీద హైకోర్టు అక్కడ తీర్పు ఇచ్చింది. సో ఆ కేసును ఇక్కడ మనం ఎట్లా చూడొచ్చు, రేపు పొద్దున సేమ్ వీళ్ళు కూడా హైకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కంటే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు పోతే హైకోర్టు నుంచి కూడా మనం ఆ కలకత్తా ఎపిసోడ్ని ఇక్కడ చూడొచ్చా? అంటే ఇప్పుడు మళ్ళీ వేరే పిటిషన్ వేసుకోవాలి. అందుకని కేటీఆర్ గారు అన్నారు కదా వేరే పిటిషన్ వేసుకుంటాను. అక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టుది ఆల్రెడీ పోతుంది, ఎందుకంటే అది వేసిన పిటిషన్ లిమిటెడ్ పర్పస్. ఒకటి ఫిరాయింపుదారుల మీద చర్యలు తీసుకోవడం మీద తీర్పు ఏం చెప్తలేదు, ఏదైనా చెప్పని అన్న. ఇప్పుడు కోర్టు కూడా ఏమన్నది, ఫిరాయింపుదారులు కనుక వాళ్ళని తీసేయమని చెప్పలే కదా, నిర్ణయం ప్రకటించమన్నది. నిర్ణయం ప్రకటించండి కదా, అయిపోయింది. అంటే నిన్నటి దాకా ఉన్న మెడ మీద కత్తి తీసేసుకున్నాం. ఇప్పుడు ఆ పోతే ఏం చేస్తారంటే వీళ్ళు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి, మళ్ళీ బదులుకు వస్తా అంటున్నాను. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది ఆల్మోస్ట్ ఆల్, ఇంకో 2.5 ఏళ్ళు పోతుంది. సుఖంగా వీళ్ళు పదవులు వెళ్ళదీస్తారు, అంతకని ఏం లేదు. కానీ ముంజేటి కక్కడానికి అర్థం ఎందుకు అన్నట్టు స్పష్టంగా మిగతా అన్ని 9 మంది పోనీయండి, 8 మంది పోనీయండి, 9 మీద వేసేదండి. కొన్ని కరీం శ్రీహార్ గారు కూడా తప్పలేదు అనుకుందాం. ఈయనైతే మా ఆధారం ఉంది కదా. అంటే కేవలం టెక్నికల్ కారణాలతో అంతకుముందు పిటిషన్ పట్టదు, కానీ పిటిషన్ తర్వాత కూడా ఫిరాయించడం తప్పే కదా అంటున్నాను. అంటే పిటిషన్ ఇప్పుడు నిన్న బతుకున్నావు కానీ ఇవాళ బతుకున్నావా, ఇవాళ బతుకున్నావు కానీ నిన్న బతుకున్నావా అంటే ఎట్లా? ఇవాళ బతికే ఉందా, నిన్న బతుకున్నావు అని అడుగుతారా? ఇవాళ బతుకున్నట్టే లెక్క. పిటిషన్ వేయక ముందు, ఫిరాయించక ముందు మీరు పిటిషన్ వేసిరంటే ఫిరాయించిందని వేసిండు కదా, దానికి ఆధారం కొత్తగా ఆధారం వచ్చినట్ట లేకుంటే పాత ఆధారం పోయినట్ట? ఇప్పుడు
కేసు వేసేటానికి ఫిరాయించలేదు అంటుంటారు కదా మీరు. కేసు వేసిన తర్వాత ఫిరాయించింది కదా. ఇప్పుడున్న పరిస్థితి ఏంది? నువ్వు ఎక్కడ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంది? బీఫామ్ 2 సబ్మిట్ చేశారు కదా. టీఆర్ఎస్ పార్టీ పేరు మీద బీఫామ్ ఏమో ఎమ్మెల్యేకి తీసుకున్నాడు. ఎంపీ పేరు మీద 4 లక్షల ఓట్లు వచ్చినాయి, తక్కువే రాలే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 4 లక్షల ఓట్లు వచ్చినాయి కదా. ఆ సంగతి ఏంటంటున్నాను నేను కదా. కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఆయనకు వచ్చినాయి కదా ఓట్లు, ఇవన్నీ పోయినట్టేనా? అవును. అందుకనే ఈ ధృతరాష్ట్రుడు అంటే కూడా ధృతరాష్ట్రుడు అవమానించాడు. ఆయన పుట్టి ఆయనకు నిజంగా తెలియదు పాపం. గాంధార్ లాగా కళ్ళ గందలు కొట్టుకుండా అంటున్నాడు. ఆయన చెప్తున్నాగా స్పీకర్ గారు ఇప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా పూర్తిగా అన్యాయం చేసిండు. ఇది తప్పు, సిగ్గుపడాల్సిందే అంటున్నారు. కాకపోతే ఆయన చేతులు ఆయన లేడు కనుక మిగతా వాళ్ళు చేసిండు అంటున్నారు, కరెక్ట్ కాదు. ఆయన రేపొద్దున ఈ తీర్పు వల్ల మరింత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. ఆయన చాలా వ్యక్తిగతమైన గౌరవం ఉంది, మంచివాడు, ఎక్కడ కూడా అసెంబ్లీలో మంచిగా నడిపిస్తున్నాడు, అవన్నీ పక్కన పెడితే ఇవాళ అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. ఇది ఇంత కింద రేపు పొద్దున గ్యారంటీ ఆయనను అప్రశంసించే పరిస్థితి కూడా వస్తుంది. ఏది రేపు పొద్దున ఏదైతే మన హైకోర్టులో వేస్తారు కదా కేసు, హైకోర్టులో చూస్తారు కదా, ఇవన్నీ వివరాలు చూస్తారు కదా. ఇప్పుడు హైకోర్టులో నడిచేది ఏం లేదు, పోస్ట్ మార్టమే. ఇప్పుడు ఆయన మొత్తం గజం మిథ్య పలాయన మిథ్య అన్నాడు. గజం ఉన్నది, పలాయనం ఉన్నది, ఏం కనపడుతుంది, ఏం సమస్య మేము కనపడితే ఎందుకు కనపడతలేదు, రేపు హైకోర్టు సుప్రీంకోర్టు అడుగుతుంది అంటున్నాను. కానీ ఒక్క మాట, ఈ కోర్టులు కూడా అంబిగ్విటీ మెయింటైన్ చేయకుండా దీనిలో స్పష్టంగా ఒక నిర్ణయం ప్రకటించాలంటున్నాను. అంటే వాళ్ళని తీసేయమంటలే, నేను కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. అయ్యా మీరు స్పీకర్ అధికారం తీసుకెళ్ళి మనకు ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వండి, ఇంకేదో విమర్శ పెట్టండి అనాలి. కానీ తప్ప లేకుంటే ఇట్లా ప్రతిసారి స్పీకర్ ముసుగులో తప్పించుకోవడం వీళ్ళు, లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా మాకు పరిధి లేదని వాళ్ళు చేసుకుంటే పోతే రాజ్యాంగ అపహాస్యం అవుతుంది కదా. ఇంకొక మాట ముగిస్తారు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 2 పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నాడు. ఒకటి రాజ్యాంగ పుస్తకం, రెండోదేమో మనకి ఈ పార్టీ ఫిరాయింపుల బిల్లు తెస్తాం మేము వస్తే అధికారంలోకి మేనిఫెస్టో పెట్టిండి అంటున్నాడు కదా. ఇప్పుడు జరుగుతున్న సంగతి చూడండి, కళ్ళున్న కబోదులు కాదు కదా మీరు. జరుగుతున్న సంగతి చూడండి, నిజంగా ఈ బిల్లు ఇక్కడి నుంచి ప్రవేశపెట్టండి, మీకే న్యాయం ఇంకోటి న్యాయం ఉండదు కదా అంటున్నాను. అందుకనే ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళని చేర్చుకునే పార్టీ సంతోషపడుతుంది ఎప్పుడైనా సరే. అది బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు. ఎవరైతే నష్టపోతుందో వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఈ 2 జరగాలి అంటున్నాను. అందుకనే రాజ్యాంగంలో 2 సంవత్సరాలు దాటితే శిక్ష పడితే ఎట్లా పదవులు పోయినాయో, ఒకసారి ఒక బీఫామ్ మీద పోటీ చేసినా, ఇంకో బీఫామ్ మీద పోటీ చేసినా, లేకుంటే సస్పెండ్ చేసిన, వీళ్ళు సస్పెండ్ చేసిన పదవులు పోవాలంటారు. పార్టీ సస్పెండ్ చేస్తే కూడా పదవులు పోవాలి ఆటోమేటిక్. అప్పుడు ఆటోమేటిక్ ఏమంటే ఎవరు భయపడతాడు, ఎవరు దీనికి ముందుకు రాదు. మీరు అన్నట్టు భయం అనేది లేదు, ప్రజలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు, వ్యవస్థల మీద భయం లేదు, రాజకీయం నడుస్తుంది. అవును, ప్రజలే రేపొద్దున. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, గౌతమ్ ప్రసాద్ గారు, కార్తిక్ గారు. స్పీకర్ల నిర్ణయం పైన నిన్నటి తీర్పు కోసం దేశం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పిటిషన్ల పైన ట్రిబ్యునల్ చైర్మన్లు ఏం నిర్ణయం తీసుకుంటారు, హోదాలో ఉన్నటువంటి స్పీకర్లు, అన్ని రాష్ట్రాల్లో ఎపిసోడ్లు నడుస్తూనే ఉంటాయి. సో రేపు పొద్దున ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. అట్ సేమ్ టైం హైకోర్టులో కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయం పైన వీళ్ళు కోర్టుకు వెళ్ళబోతున్నారు. కోల్కతా తీర్పు తెలంగాణలో రాబోతోందా? ఈ ఎపిసోడ్లు మళ్ళీ రిపీటెడ్ జరుగుతాయి. ఇంకో 2 సంవత్సరాలు జరిగితే అప్పటివరకు ఎమ్మెల్యేలు కొనసాగుతారా? వేటు వేసే పరిస్థితి ఉందా? ఇన్ని లోపాలు, ఇన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి, లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ అంశాలను బేస్ చేసుకొని ఇలా చీరల వెనకాల దాచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలకు వస్తున్నాయి. సో వ్యవస్థలో మార్పులు రావాలి అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు.